Good morning, everybody. Today, National Mathematics Day. కదా మీలో ఎంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం? రియల్లీ? మీలో అంత రియాలిటీ నాకు అనిపించట్లేదు. మీ మ్యాథ్స్ టీచర్స్ చెప్పాలి. నిజంగా ఇష్టమా? మరి టేబుల్స్ ఇంతవరకు ఎవరు పర్ఫెక్ట్గా లేరు. ఇంకా ప్రైమరీ పిల్లలాగే టేబుల్స్ నేర్చుకోవడానికి ఇంత టైం పడుతుంది. టేబుల్స్ దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఎలా అన్నమాట మమ్మల్ని? ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఎంత ఉరకలేసేస్తున్నారు మీరు. అది ప్రతి దాంట్లోనూ ఉంటే ఎంత హ్యాపీ. ఇలా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ని అవగాహనని పెంచడం కోసమే గవర్నమెంట్ మన ఇండియన్ జీనియస్ అయిన రామానుజన్ బర్త్డేని ఇలా మ్యాథమెటిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంజనీరింగ్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఈ మధ్యనే ఒక 4-5 years బ్యాక్ మీకు ఇప్పుడు ఆన్సర్ చేసిన శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్, అది ఈ మధ్యన రీసెంట్గా 4-5 years బ్యాక్ పాస్ అయ్యింది కదా. ఇలాంటి హ్యూమన్ ఇప్పుడు ఆల్రెడీ ఇంచుమించుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఏమనుకుంటే అన్నీ వచ్చేస్తాయి దాని నుంచి ఆన్సర్స్. కానీ ఇది తయారు చేసింది కూడా ఒక హ్యూమన్ బ్రెయినే కదా. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ని మనం ఎంతలా యూటిలైజ్ చేసుకుంటున్నామో అంత షార్ప్గా పనిచేస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ మీకు చిన్నప్పటి నుంచి భయపడకుండా ఇష్టంతో నేర్చుకుంటే మీరు అన్ని సబ్జెక్టులని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే 10th వరకు అన్ని సబ్జెక్టులు నేర్చుకుని ఆఫ్టర్ 10th గ్రూప్స్ డివైడ్ అయిపోతున్నాయి. సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్ ఇలా విడిపోతున్నాయి. కానీ ఉండగా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కూడా మల్టీ టాలెంట్ తీసుకోవడం కోసం మ్యాథ్స్ కంబైన్డ్గా ఉన్న వాళ్ళని బాగుంటుంది అని చెప్పేసి అని మ్యాథ్స్ కంబైన్డ్గా ఉంచుతున్నారు. ఏ గ్రూప్ అయినా సరే చాయిస్ తీసుకుని ఉంచేదా. అంటే మ్యాథ్స్ని అవాయిడ్ చేయకుండా ప్రైమరీ క్లాసెస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మ్యాథమెటిక్స్ మీద మీరు భయపడకుండా ఇష్టంతో నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈరోజు ఇలా మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా కాకుండా ఎవ్రీడే మ్యాథమెటిక్స్ గురించి ఆలోచిస్తూ లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకుంటూ మీరు కష్టంగా భయంగా మార్క్స్ కోసం చదవకుండా నాలెడ్జ్ కోసం ఇష్టంతో లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీరు బ్రహ్మాండంగా అన్ని సబ్జెక్టులోనూ ముందుంటారు. మీరు లాజికల్ థింకింగ్ అలవాటు అయితే మీరు అన్ని సబ్జెక్టులోనూ బాగుంటారు. స్కోరింగ్ కూడా బాగుంటుంది. అవునా కాదా? మరి అది ప్రాక్టీస్ చేస్తారా లేదా? ఓకే, వన్స్ అగైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆపస్తంభ ఆలోచన, బోధాయన వివేచన, ఆపస్తంభ ఆలోచన కలిగించే మాలో ఆర్తి బోధాయన
గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం ఆర్యభట్ట గణనలు భాస్కరుని బోధనలు ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం ఆ ఆదేశం ఆదర్శం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం మహావీర మధురత్వం బ్రహ్మగుప్త భావార్థం మహావీర మధురత్వం గణిత సార సంగ్రహం బ్రహ్మగుప్త భావార్థం బ్రహ్మస్ఫోట సిద్ధాంతం ఆ మధురత్వం భావార్థం కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం శ్రీధరుని శోధన శ్రీనివాస సాధన శ్రీధరుని శోధన సమీకరణ మూలము శ్రీనివాస సాధన ఇచ్చెను సందేశము ఆ శోధనను సాధనను కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం లక్కోజు రాగము శకుంతల వేగము లక్కోజు రాగము పెంచెను విశ్వాసము శకుంతల వేగము అపురూప విజయము ఆ విశ్వాసము విజయాలు కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం